విధంగా బ్రతకాలి ఈ లోకంలో. ఈ ప్రపంచమంతా కూడా నిన్ను వెలేసిన, నిన్ను పోషించగల శక్తి యేసు ప్రభువులో ఉంది. ఈ ప్రపంచమంతా కూడా నిన్ను ఏకమై లేసిన, నిన్ను పోషించగల శక్తి నిజదేవుడైనటువంటి యేసు ప్రభు వారిలో ఉంది. ఈ గుడ్డివాడు ఎప్పుడైతే యేసు ప్రభుని కలుసుకున్నాడో అతని జీవితంలో ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఈ సమాజంలో నువ్వు చీకటి జీవితంలో బ్రతుకుతున్నప్పుడు బంధువులు నిన్ను ఆదరించరు. నువ్వు శాపంలో పాపంలో తాగి తిరుగుతా రోడ్డు మీద పడినప్పుడు బంధువులు ఎవరు కూడా నిన్ను పట్టించుకున్నారు. సమాజంలో ఎప్పుడైతే బాగుపడి ప్రార్థనకి వెళ్తావో అక్కడే నిన్ను ఆటంకపరుస్తారు. మమ్మల్ని కూడా ఎంతోమంది బంధువులు ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఎప్పుడైతే నిజదేవుడిని తెలుసుకున్నానో ఆ రోజు నుంచి కూడా ఎంతమంది కూడా ఆటంకపరిచిన, మరి దేవుని యొక్క సువార్త, మరి దేవుణ్ణి నిలబడటానికి, మరి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి నాకు కూడా ఆయన శక్తినిచ్చి మరి ఆ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం ద్వారా 3 పాయింట్లు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఆ గుడ్డివాడి జీవితంలోకి వెలుగు వచ్చింది. శాపంలో పాపంలో ఒక మనిషి ఎప్పుడైతే బ్రతుకుతాడో అప్పుడు ఎవ్వరు కూడా ఆదరించని బంధువులు నువ్వు ఎప్పుడైతే బాగుపడ్డావో అప్పుడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆటంకపరచాలి. ఆ గుడ్డివాడిని కూడా ఆటంకపరిచాడు, వెలేశారు. వెలివేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం నిన్ను కాదన్నా నిన్ను చేర్చుకోవడానికి, ఈ ప్రపంచం మొత్తం నువ్వు పాపిని చీరని చెప్పేసి నిన్ను చేరించుకున్నా, చేర్చుకునేవాడు నిన్ను చేర్చుకొని ఆదరించి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నిజదేవుడైనటువంటి యేసు. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వెలేసిన, నిన్ను దగ్గరికి తీసుకొని హత్తుకుని నిన్ను కాపాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిజదేవుడైనటువంటి యేసు. మరి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని, మీ అందరితో కూడా మరి మాట్లాడాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి ప్రార్థన చేసుకొని మరి ఈ వాక్యాన్ని ముగించుకొని మనం సెలవు తీసుకుందాం.